హాయ్ హలో వెల్కమ్ టు పల్వి తెలుగు ఛానల్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనకి చాలా కామన్గా ఉండే హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒక మంచి హెయిర్ ఆయిల్ వీడియో ఇది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక హెయిర్ ఆయిల్ వీడియో ఉంది, కానీ ఇది ఇంకొక వెరైటీ అన్నమాట. ఇందులో 2 లీటర్ కోకోనట్ ఆయిల్ అలాగే 1/2 కేజీ ఆముదం వేసి హెయిర్ ఆయిల్ చేశాను అన్నమాట. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నమాట ఇది. దీనికోసం చూసారా అన్ని రకాల ఆకులు తీసుకొచ్చాను. ఫస్ట్ది పసుపు ఆకు అన్నమాట. పసుపు చెట్టుకి వచ్చే ఆకు ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అన్నమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. తర్వాత మందారాకు మనకు తెలుసు కదా, ఇది న్యాచురల్ కండిషనర్ లాగా యూజ్ అవుతుంది, హెయిర్ స్మూత్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ తులసాకులు డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, అలాగే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట హెయిర్ ఆయిల్కి తులసాకులు వాడడం వల్ల. చూసారు కదా, తులసాకులు మొత్తం వేసేస్తున్నాను. అలాగే అలోవెరా, ఇది కూడా హెయిర్ స్మూత్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటుంది అన్నమాట. అలోవెరా మనం హెయిర్ ఆయిల్లో వేసుకున్నా మాస్క్లా వేసుకున్నా సరే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇలాగ చిన్న పీసెస్ కట్ చేసుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే వేపాకులు డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. హెయిర్ కూడా చాలా స్మూత్ అవుతుంది. ఇలాగా అన్ని ఆకులు వేసుకొని మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించలేదు, మెంతులు కూడా వేసాను ఇందులోనే గ్రైండ్ చేసినప్పుడు, అలాగే ఆయిల్లో కూడా యాడ్ చేశాను అన్నమాట. ఇది దగ్గరికి అస్సలు వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే అప్పుడు మన హెయిర్ ఆయిల్ మరిగినప్పుడు చాలా ఈజీ అవుతుంది అన్నమాట మనకి ప్రాసెస్. చూసారా ఎంత స్మూత్ పేస్ట్ అయిందో. ఇందులో నేను మెంతులు ఒక 4-5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు హెయిర్ ఆయిల్ కోసం నేను 2 కేజీలు కొబ్బరి నూనె తీసుకున్నాను. ఇది న్యాచురల్ ఆయిల్ అన్నమాట. న్యాచురల్ ఆయిల్ మనకి స్మెల్ కానీ టెక్స్చర్ కానీ మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో హెయిర్ ఆయిల్ కోసమే మేము ఇలా తీసుకున్నాము. ఇందులో ఇలాగా సన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయలు కూడా వేయాలన్నమాట. మన హెయిర్ ఆయిల్ మంచి స్మెల్ వస్తుంది. అలాగే ముద్ద కర్పూరం వేసుకుంటే హెయిర్ ఆయిల్ ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇది మనం ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడవడం అలా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కదా. కర్పూరం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే జుట్టు కూలింగ్గా అనిపిస్తుంది అన్నమాట మనం ఈ హెయిర్ ఆయిల్ రాసుకున్న వెంటనే. ఇది ఆముదం 1/2 లీటర్ ఆముదం వేస్తున్నాను. కొంచెం హెయిర్ ఆయిల్ థిక్గా ఉంటుంది అన్నమాట ఆముదం వేస్ట్ చేయడం వల్ల. నేను మిల్ దగ్గర ఇవన్నీ తెచ్చాను అన్నమాట, న్యాచురల్ ఆయిల్స్ హెయిర్ ఆయిల్ కోసం. లేదు మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా పారాషూట్ హెయిర్ ఆయిల్ వాడతాం కదా, దాంతో కూడా ఇది చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇది ఇంకొంచెం క్వాలిటీ ఉంటుందన్నమాట, అంతే. ఇప్పుడు మనం ఇన్ని రకాల ఆకులు వేసాం కదా, వేసి ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకొని దగ్గర ఒక 1/2 అవర్ కన్నా ఎక్కువ మీడియం ఫ్లేమ్లో మరుగుతుంది. ఇదంతా మరిగినప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి మనకి మంచి క్వాలిటీ హెయిర్ ఆయిల్ అయితే తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఆ ప్రాసెస్ చూస్తున్నారు. చూసారా మనం తయారు చేసుకున్న మిక్స్ ఇలా ఉంది.
పసుపు ఆకు కూడా దొరికింది కదా ఈసారి, చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట. ఇలా న్యాచురల్గా హెయిర్ ఆయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం వేరేగా హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే హెయిర్ వాష్ చేద్దాం అనుకుంటున్నామో ముందు రోజు నైట్ మనం జుట్టు మొత్తం ఈ హెయిర్ ఆయిల్ పట్టించి ఒక నైట్ ఉంచితే ఇది హెయిర్ ప్యాక్లా పనిచేస్తుంది అనమాట. ఇన్ని రకాల ఆకులు ఇవన్నీ వేసాం కదా, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటున్నాం కాబట్టి హెయిర్ ప్యాక్లా పనిచేస్తుంది. స్కాల్ప్ కానీ మన హెయిర్ కానీ కొంచెం క్లీన్ అవ్వడంతో పాటు స్మూత్నెస్ వస్తుంది అన్నమాట. అది మీకు వాడితేనే తెలుస్తుంది. అంటే డిఫరెన్స్ మామూలు కోకోనట్ ఆయిల్కి ఇలా మనం అన్నీ వేసుకొని చేసుకున్న హెయిర్ ఆయిల్కి డిఫరెన్స్ మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం వేసిన నిమ్మకాయలు ఇవన్నీ కూడా చాలా దగ్గరికి అయిపోతుంది అన్నమాట. హైలో పెట్టకూడదు. హైలో పెట్టి మరిగించామంటే మొత్తం మాడిపోతుంది. మాడిపోయి బ్లాక్గా అయిపోయి అదొకలాంటి వాసన వచ్చేస్తుంది. అలా అస్సలు చేయకూడదు. మీడియంలో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. నాకు ఇది చేయడానికి 30 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టింది. ఎప్పుడైతే మనం స్లోగా కుక్ చేస్తామో అప్పుడే కొంచెం నీట్గా వస్తుంది అనమాట. లేదంటే మొత్తం మాడిపోయి నల్లగా అయిపోతుంది. బ్లాక్గా అస్సలు అవ్వకూడదు. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి అలా మరుగుతూ ఉంటే లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఇంకొంచెం మరిగాక డార్క్ గ్రీన్ అవుతుంది. డార్క్ గ్రీన్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ నిమ్మకాయల్లోంచి కూడా రసం అంతా దిగి ఆయిల్కి పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇందులోంచి మొత్తం కలిసిపోతుందో ఆయిల్లోకి ఇలా పొంగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఆయిల్ పొంగిపోతుంది అనమాట. ఇలా పొంగి వస్తుంది అనేటప్పటికి మనకి రెడీ అవుతుంది. ఇది స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను ఒక 2 లీటర్ కోకోనట్ ఆయిల్, ఒక 1/2 లీటర్ ఆముదం వేసాను కదా, మొత్తం 2.5 లీటర్ వేస్తే నాకు 2 లీటర్స్ కన్నా కొంచెం తక్కువ వచ్చిందనమాట. అంటే మరిగి అంతా అయ్యేటప్పటికల్లా నేను జస్ట్ ప్లాస్టిక్ బాటిల్తో స్టోర్ చేసుకున్నాను. ఇది ఎన్ని ఇయర్స్ అయినా పాడవడం అలా ఏముండదు. ఇది ఇంకొంచెం కాన్సన్ట్రేట్గా కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా అయితే మనకి ఈజీగా వాడుకోవడానికి అవుతుంది అన్నమాట. కలర్ మీకు చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో ఏ కలర్ వరకు వచ్చిందని. ఇప్పుడు లైట్ గ్రీన్ వరకు మరిగింది. ఇలా ఇంకొక 10 మినిట్స్కి చూసారా కలర్ ఎంత చేంజ్ అయిందో. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుంది. మంచి డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం మనం వేసిన నిమ్మకాయలతో సహా మొత్తం అంతా మరిగిపోయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇగోండి, చెప్పాను కదా డార్క్ గ్రీన్ కలర్లో ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారాక దీన్ని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టిన తర్వాత మీకు హెయిర్ ఆయిల్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. రెగ్యులర్ హెయిర్ ఆయిల్ లాగా మీరు ఎలా వాడుతున్నారో అలా వాడుకోవడమే దీన్ని. కానీ నైట్ మొత్తం హెయిర్కి అప్లై చేసుకుంటే మటుకు కొంచెం మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎవరికైతే హెయిర్ కేర్కి టైం లేదో, మనం జుట్టుకి ఏం చేసేంత టైం ఉండట్లేదో వాళ్ళకి హెయిర్ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది హెయిర్ మాస్క్ లాగా యూజ్ చేస్తాము. చక్కగా జుట్టు మొత్తానికి పట్టిస్తే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది హెయిర్. సో మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చేసి దీన్ని ఫుల్ చల్లారబెట్టుకోవాలి. ఆముదం కూడా వేసాం కాబట్టి కొంచెం థిక్గా వచ్చింది నాకు హెయిర్ ఆయిల్.
ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు అనమాట. ఓన్లీ కోకోనట్ ఆయిల్తో చేసుకున్నా బాగానే ఉంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకొని ఇది నేను చేశానన్నమాట. నెక్స్ట్ వడకట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం నేను మన ప్లాస్టిక్ బాటిల్లోనే స్టోర్ చేస్తున్నాను. చూడ్డానికి బ్లాక్గా ఉంటుంది కానీ డార్క్ గ్రీన్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత మంచి క్వాలిటీగా వచ్చిందో. ఇదిగోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఒక నైట్ అంతా వదిలేస్తే చక్కగా మన ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ని ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఈ వీడియోలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.